వారాహీదేవి హిందూ మత నమ్మకాల ప్రకారం ఈమెను అమ్మవారి శక్తి పీఠాలలో ఒకరిగా కొలుస్తారు. ఈమె సప్త మాత్రికలలో ఒకరిగా పేర్కొబడతారు. ఈ దేవత వరాహ ముఖం కలిగి గంభీరంగా ఉంటుంది. ఈ దేవతను ఎందుకు రాత్రివేళలో మాత్రమే పూజిస్తారు? అలాగే ఈమె జననం ఎలా జరిగింది? ఇంకా కాశీలో ఈమె గుడిలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వారాహి మాత గురించి వివిధ పురాణాల్లో వివిధ రకాలుగా చెప్పుకోబడింది. ముందుగా దేవి మహత్యంలో రక్తబీజుని వధ చేయడానికి దుర్గాదేవి తన నుండి సప్త మాతృకులను సృష్టిస్తుంది. వారిలో ఒకరే ఈ వారాహి మాత. కానీ రక్తబీజుడు ద్వంద్వ యుద్ధం కోరడంతో దుర్గాదేవి సప్త మాతృకులను ఆమెలో ఐక్యం చేసుకుని రక్తబీజుడిని వధిస్తుంది. వామన పురాణం ప్రకారం చండికాదేవి నుండి సప్తమాతృకులు సృష్టించినట్లు చెప్పుకోబడింది. ఇందులో వారాహి అమ్మవారు చండికాదేవి వీపు భాగం నుండి జన్మించినట్లు ఉంటుంది. మార్కండేయ పురాణంలో వారాహి మాతను వరాలిచ్చే తల్లిగా మరియు ఉత్తర దిశకు పాలకురాలుగా ప్రశంసించబడింది. లలితా సహస్రనామం ప్రకారం వారాహి మాత లలితాదేవికి సైన్యాధ్యక్షురాలిగా వ్యవహరించిందని పేర్కొబడింది. ఇక మత్స్య పురాణం ప్రకారం శివుడు చెమట బిందువు నుండి ఆవిర్భవించిన గంధకాసురుణ్ణి వధించడానికి శివుడు పార్వతీదేవిలోని వారాహి మాతను ప్రార్థించినట్లు చెప్పుకోబడింది. ఈ అమ్మవారు నల్లని వర్ణంతో వరాహ ముఖంతో 8 చేతులతో శంఖం, పాశం, హాలం వంటి ఆయుధాలు కలిగి ఉంటుంది. గుర్రం, సింహం, పాము, దున్నపోతు వంటివి తల్లికి వాహనాలుగా ఉంటాయి. వారాహి మాత తాంత్రికులకు ప్రీతివంతమైన దేవత. అందుకే ఈమెను రాత్రివేళలో పూజిస్తూ ఉంటారు. కొన్ని ఆలయాలలో అయితే ఈమె దర్శనం కేవలం రాత్రివేళలో మాత్రమే ఉంటుంది. అలాంటి పుణ్యక్షేత్రాలలో ఒకటైన కాశీ పట్టణంలో త్రిపుర భైరవ ఘాట్లో ఉన్న వారాహి మాత ఆలయం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. ఇక్కడి అమ్మవారు భూగర్భంలో పెద్ద విగ్రహం కలిగి శక్తివంతమైన ఉగ్ర స్వరూపిణిలాగా దర్శనమిస్తుంది. ఈ ఆలయంలో కేవలం రాత్రివేళ మాత్రమే దర్శనం ఉంటుంది. ఇక బ్రహ్మ ముహూర్తంలో పూజారి భూగర్భంలోకి వెళ్ళి విశ్రమిస్తున్న తల్లికి 15 నిమిషాల్లో పూజలు చేసి వచ్చేస్తారు. నేరుగా తల్లిని దర్శించుకొని తట్టుకునే శక్తి సామాన్య జనాలైన మనకు లేనందువలన దర్శించుకోవడానికి గుడి పై అంతస్తులో 2 రంధ్రాలు ఏర్పాటు చేసి ఉంటారు. మొదటి రంధ్రం నుండి తల్లి మొహాన్ని, ఇక రెండవ రంధ్రం నుండి తల్లి పాదాలను దర్శించుకుంటూ ఉంటారు ఇక్కడి భక్తులు. కాశీ పట్టణానికి పగటిపూట కాలభైరవుడు కాపలాగా ఉంటే రాత్రి వేళలో ఈ తల్లి కాశీ పట్టణాన్ని కాపలా కాస్తుంది అంటారు. ఆ విధంగా కాపలాకి నగరంలోకి వెళ్లిన తల్లిని రాత్రుల్లో భక్తులు దర్శించుకుంటూ ఉంటారని చెప్తారు. కాశీ పట్టణ ఆలయానికి సంబంధించిన కొన్ని కథనాలు బాగా ప్రసిద్ధి కాంచాయి. ఆ కథనాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకసారి ఒక పూజారి తల్లిని పూజిస్తూ తప్పుడు మంత్రాలు చదివాడని కోపంతో ఆ తల్లి అమాంతం ఆ పూజారిని మింగేసిందని ఇక్కడి ప్రజల నమ్మకం. అలాగే ఒకసారి ఒక కొత్తగా పెళ్ళైన జంట పూజారి ఎంత వారిస్తున్నా వినకుండా తల్లి విశ్రమిస్తున్న సమయంలో లోపలికి వెళ్తారు. వారు లోపలికి వెళ్ళగానే కళ్ళు తిరిగి పడిపోతారు. అప్పుడు అక్కడి పూజారులు వెంటనే వారిని బయటకు తీసుకుని వచ్చి మంత్రాలు చదివి మేల్కొల్పుతారు అని మరో వెనికిడి కూడా ఉంది. ఇక మరో కథనం ఏంటంటే, ఒకసారి 2 ముస్లిం పిల్లవాళ్ళు పూజారి దగ్గరకు వచ్చి పంది రూపంలో ఉన్న వారిని పూజ చేయడం ఏంటి, మేము పందిని చూస్తేనే అసహ్యించుకుంటాము, దుర్భాషలాడడం మొదలుపెట్టారు. అప్పుడు పూజారి వారిని ఎంత వారించినా వారు దుర్భాషలు ఆడుతూనే ఉన్నారు. ఇక పూజారి మీలాంటి వారితో వాదించి ప్రయోజనం లేదని భావించి ఆ తల్లి సంచారానికి వెళ్ళే సమయం అయ్యిందని, ఇక్కడ ఉంటే ప్రమాదమని చెప్పి వెళ్ళిపోతాడు. కానీ వారు వినకుండా రాత్రంతా అక్కడే ఉండి అది ఒక కట్టు కదా అని నిరూపించాలి అని అనుకుంటారు. ఇక ఆ సమయంలో ఒకడు ఆలయ గోడని గట్టిగా కాలితో తంతాడు. ఒక పెద్ద పంది అరుపు వినిపించి ఆ తల్లి భీకర రూపంలో వస్తుంది. అది చూడగానే ఒకడు రక్తం కక్కుకొని చచ్చిపోతాడు. మరొకడు కళ్ళు తిరిగి పడిపోతాడు. అప్పుడు ఆ తల్లి అక్కడి నుంచి పట్టణ సంచారానికి వెళ్ళిపోతుంది. ఉదయం పూజకి వచ్చిన పూజారి అది చూసి ఏమైంది అని అడిగితే జరిగింది చెప్తూ ఆ రెండోవాడు కూడా రక్తం కక్కుకొని మరణిస్తాడు. అందుకే మనం దేవతల పట్ల ధర్మాల పట్ల అనైతికంగా మాట్లాడకూడదు. మతాలు వేరైనా అందరి దేవతలు ఒక్కటే. ఆ వారాహి తల్లి ఆశీస్సులు ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం వారాహి దేవత్యై నమః. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. విస్మరిస్తున్న ఇలాంటి హిందూ కథలతో మేము ముందుకు రాబోతున్నాను. సెలవు.